వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక సింగిల్ HTML వెబ్సైట్ ఉందండి. దానికి SEO ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వీస్ తగ్గట్టుగా మనం కంటెంట్ రాసుకోవాలండి. ఇది ఒక బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ వెబ్సైట్ అండి. జానకి మేక్ ఓవర్. ఎవరైనా బ్రైడల్ మేకప్ గురించి చూస్తే మాత్రం మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. జానకి మేక్ ఓవర్ వెబ్సైట్. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదండి. మీరు హైదరాబాద్ ఏ లొకేషన్ ఎనీ ప్లేస్ కైనా వీళ్ళు వచ్చి మీకు మొత్తం కంప్లీట్ సర్వీసెస్ ఉందండి. బ్రైడల్ మేకప్, గ్రో మేకప్, పార్టీ మేకప్, హెయిర్ స్టైలిష్ ఏదైనా వీళ్ళు మీకు కంప్లీట్ సర్వీస్ ఇస్తారు. సో వీళ్ళకి నేను SEO అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి తగ్గట్టుగా నేను కంటెంట్ రాసుకున్నాను. సో దీన్ని అప్డేట్ చేయడానికి కంప్లీట్గా దీనికి ఒకటి సి పైన అని ప్లస్ పైన ఉంటుందండి. దానిలో కంప్లీట్ మనకు వెబ్సైట్ అనేది ఫైల్లో ఉంటుంది మనకు. దీన్ని HTML ఫైల్ అంటారు. HTML ఫైల్లో మనకు టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ ఉంటాయి. అయితే ఈ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ కి ఒక SEO ప్యాటర్న్ ఉంటుంది. ఆ SEO ప్యాటర్న్ మీకు చూపిస్తాను. ఈ కోడ్ మీకు కావాలంటే నా కోడ్ కింద మెన్షన్ చేయండి. మీ కోడ్ కంప్లీట్ లింక్ పంపిస్తానండి. ప్రతి వెబ్సైట్ కోడ్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అది నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లో కానీ నా యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో వీడియో కామెంట్ లో మీకు ఉంటుంది. ఎక్కడ మీకు కోడ్ మిస్ అయ్యిందని చెప్పండి, మీకు మీ కోడ్ పంపిస్తాను. ఎలాంటి కోడ్ అయినా. సో ఫస్ట్ ఇప్పుడు నేను కోడ్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది కంప్లీట్ కోడ్ ఇలా ఉంటుందండి. టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్, ఆథర్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే యాడ్ చేయాలో ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ మీరు నోట్ పైన ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ గా మీరు వెబ్సైట్ మూవ్ చేసుకోవాలి. ఏదో మనం చేస్తున్నాం కదా అని అట్లా కాకుండా కంప్లీట్ గా చూసుకోవాలి. చిన్న కామ మిస్టేక్ అయినా కూడా మీకు కంప్లీట్ గా ఎఫెక్ట్ అయ్యేది మీకు కీవర్డ్స్ అండి. సో తర్వాత మీరు సింగిల్ పేజ్ వెబ్సైట్ కి లొకేషన్ తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. తర్వాత మీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆథర్ నేమ్ ఉంటుంది. సో ఏదైతే మీకు ఇక్కడ గ్యాప్ ఉండదో గ్యాప్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇక మీకు వెబ్సైట్ ఉంటుంది. ది కోడ్ లో మీకు ఉన్న ఆప్షన్ అంటే జానకి మేక్ ఓవర్స్ కి ఆథర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ జానకి మేక్ ఓవర్స్ అని ఇదంతా మీకు కామన్ కంటెంట్ ఉంటుందండి. ఈ కంటెంట్ తీసుకొని కాపీ చేసుకొని కాపీ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏదైతే మీకు ఉందో ఇక్కడ చూడండి టైటిల్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఈ కంటెంట్ అంతా పేస్ట్ చేసుకోండి. సో ప్రీవియస్ మీరు ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు కంటెంట్ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్ ఉందా, కంట్రోల్ F, డిస్క్రిప్షన్. ఇక మనకు డిస్క్రిప్షన్ లేదు. సో ఇప్పుడు మనం అప్డేట్ చేస్తా సేవ్ అండ్ రెజ్యూమ్ తర్వాత మనం రిఫ్రెష్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ తీసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ సెర్చ్ చేస్తే మనకు కంప్లీట్ గా మనకు డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మిస్ కాకుండా ఉందండి. సో ఏదైనా కానీ మనము క్లియర్ చేసేటప్పుడు ప్రాపర్ గా మనము ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా క్రియేట్ చేసిన వెంటనే మనకి ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అన్ని మన బ్యాక్ లో మీరు మార్చుకోవచ్చు. ఎలాంటి అప్డేషన్ అయినా సింగిల్ పేజీకి మొత్తం ఒకటే HTML పేజ్ ఉంటుంది. ఇండియా HTML లో ఫస్ట్ మీరు కోడ్ అంతా మీరు అప్డేట్ చేసుకొని ఇక్కడి మీరు కంప్లీట్ గా మీరు ఇక్కడ కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి కోడ్ అయినా మనకు HTML పేజ్ లో మనకు ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా చూసుకొని మనం కంట్రోల్ U కొడితే మనకు పేజ్ సోర్స్ ఓపెన్ అయిపోతుందండి. కంట్రోల్ U. సో అది మనం ఓపెన్ చేసుకొని మనం పర్ఫెక్ట్ టైటిల్ ఇచ్చామా, డిస్క్రిప్షన్ ఇచ్చామా, కామా మిస్ అయిందా, ఎవ్రీ ఆప్షన్ మనం చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎలా మనం అప్డేట్ చేసుకోవాలో, సింగిల్ పేజ్ వెబ్సైట్ SEO ఎలా మనం రాసామంటే మన వెబ్సైట్ దగ్గరగా రాసుకోవాలండి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఓవరాల్ మన వెబ్సైట్ దగ్గరగా మనం SEO రాసుకోవాలి. ఏ కీవర్డ్ మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఎలాంటి మీ కీవర్డ్ మీకు కావాలి, ప్రతి ఒక్క సర్వీస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ డ్రాపింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సింపుల్ గా నేను HTML తీసుకొని ఒక చిన్న కీవర్డ్ యాడ్ చేస్తున్నా. సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. అయితే అప్డేట్ ఏదో నాకు కావాలి. ప్రీవియస్ ఇక్కడ ట్రాపింగ్ ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే సర్వీసెస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ లో రెండు ఆప్షన్ అండి. ఒకటి మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే మీ కంటెంట్ మొత్తం డెవలపర్ రాసి ఇవ్వాలి. కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు కంటెంట్ మీరు ఓన్గా రాసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చండి. ఏ అప్డేట్ అయినా అని మీరు చాలా కరెక్ట్గా క్లియర్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.